అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేట గొల్లవీధిలో వేంచేసియున్న శ్రీకృష్ణ ఆలయం వద్ద ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ మరియు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ముందుగా స్థానిక గుండాల జంక్షన్ వద్ద పంచలోహ విగ్రహానికి మరియు మట్టి ఉట్టెలకు పూజలు చేసి రథంపై ఊరేగింపుగా లక్ష్మీదేవిపేట పాత్రుల కాలనీ మీదుగా భారీగా ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. ఈ ఊరేగింపులో వేదూరి మూర్తి యాదవ్, శ్రీమతి సంతోషి దంపతులు ఆర్థిక సాయంతో గోపికలు, గోపాలురులు వేషధారణలతో మంగళ వాయిద్యాలతో అత్యంత ఘనంగా ఊరేగింపుగా శ్రీకృష్ణ ఆలయానికి తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు. అదేవిధంగా రిటైర్డ్ పశు వైద్య సహాయకులు వేదూరి రామారావు కుమారుడు వేదూరి మూర్తి యాదవ్, అమ్ము రాంప్రసాద్ కుమారుడు అమ్ము శ్రీకాంత్, మనోజ్ కుమార్ బన్సల్ కుమారుడు ప్రిన్స్ బన్సల్ గార్లు 4 లక్షల రూపాయల వ్యయంతో స్వామివారికి వెండి మకర తోరణం చేయించి స్వామివారికి సమర్పించారు. అలాగే ఈ ఊరేగింపులో ప్రత్యేకంగా భక్తులు స్వయంగా 108 ఇత్తడి కలశాలతో పురవీధుల గుండా ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీ కోట కామేశ్వరరావు ఆధ్వర్యంలో ధూపదీప నైవేద్యాలతో విశిష్ట పూజలు, అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి చేతుల మీదుగా స్వయంగా వారిచే స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారి కృపాకటాక్షాలు పొంది ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు బర్నికాన శ్రీనివాసరావు మరియు ఆలయ అర్చకులు శ్రీ కోట కామేశ్వరరావు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేంచేసియున్న శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయని, ఇందులో భాగంగా ముందుగా స్వామివారు పుట్టిన గుండాల జంక్షన్ మధురానగర్ వద్ద స్వామివారికి పూజలు చేసి అక్కడ నుంచి పల్లకిపై ఊరేగించుకుని తీసుకుని రావడం జరిగిందని, ఇది మాకు ఆనవాయితీగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని అన్నారు. అలాగే ఈ స్వామివారి నవరాత్రులు కూడా విశిష్ట పూజలతో కోలాటకం, దీపాలంకరణ, రుక్మిణీ కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి పాట, భారీ అన్నసమారాధన కార్యక్రమం, మేలుకొలుపు, గోపూజ, ఉట్టికొట్టడం మొదలగు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. కావున భక్తులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు బర్నికాన శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఇసరపు రమేష్, సెక్రటరీ తామాడ నూకరాజు, జాయింట్ సెక్రటరీ పాము సన్యాసరావు, సన్నెబాబు, క్యాషియర్ బొట్ట శ్రీనివాసరావు, ఆర్ఎంఎస్, ఆర్గనైజర్ చందక శంకర్రావు, శివ, కార్యవర్గ సభ్యులు నండా శ్రీనివాసరావు, పాతరపల్లి అప్పలరాజు, నండా బంగారరాజు, ముగుడ అప్పారావు, బిఎస్ఎన్ఎల్, పొలమరిశెట్టి విజయ్ కుమార్, ఇసరపు నూకరాజు, వంకల చంటి, లండా అప్పన్న యాదవ్, బర్నికాన త్రినాథరావు, మొల్లి నరసింగరావు, సమోసా కంపెనీ, మువ్వల రాజు, కొయ్య నారాయణరావు, పిల్లల వాసు, అడ్వకేట్, అలాగే ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇసరపు పవన్, ఉపాధ్యక్షులు ముద్దాడ దుర్గా, సెక్రటరీ వారాది ఈశ్వరరావు, జాయింట్ సెక్రటరీ సబ్బి ప్రసాద్, క్యాషియర్ చందక పవన్, కో క్యాషియర్ రాయవరపు వెంకటాద్రి మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ
కృష్ణాష్టమి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు జరిగే కార్యక్రమం మంది 14వ వార్షికోత్సవం కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇదే ఘనంగా ప్రతి సంవత్సరం కూడా మన కార్యక్రమాలు 9 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు అన్నసంరాధన కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది. ఈ రోజు జరిగే కార్యక్రమాలన్నిటికీ మా ఉత్సవ కమిటీ ఇప్పటికి నెల రోజుల నుంచి కూడా చాలా మంది కుర్రోళ్ళందరూ కూడా చాలా పాల్గొని చాలా చక్కగా కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
అలాగే మా కమిటీ కూడా నెల రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా తెల్లవారుజాము చందాలకు వచ్చి శుభ్రంగా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తోచిన సహాయాలు చేస్తూ మొత్తం లక్ష్మీదేవుడి గ్రామ పుర ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. రేపు జరగబోయే ఈ రోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. 108 కవసాలతో ఈ రోజు కార్యక్రమం జరిగింది. వెండి మకర తోరణం దానికి బహుకరించిన ఆయన దానికి అభిషేకాలు చేస్తూ వేదూరు మూర్తి యాదవ్ ఆయన వెండి మకర తోరణం ఇచ్చారు. దానికి అభిషేకాలు చేస్తూ కార్యక్రమం జరపడం జరిగింది. దీనికి మన ఆలయ కమిటీ అందరూ కూడా సహకరించి ఆయనకి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం. రేపు ఆదివారం అన్న సమారాధనకు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగా లక్ష్మీదేవుడి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ దేవతా పాదారవిందం నమస్కారం సమర్పయామి. శ్రీకృష్ణ జన్మాష్టమి నవరాత్రుల సందర్భంగా ఈరోజు అర్ధరాత్రి స్వామివారు కారాగారంలో జన్మించడం జరిగింది. స్వామివారిని బాలకృష్ణుణ్ణి ఊరేగింపుగా తీసుకొచ్చాం. ఊరేగింపుగా తీసుకుని వచ్చి పరమేశ్వరుడి తాలూకా ఆశీస్సులు పొందడానికి లక్ష్మీదేవిపేట అనకాపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండడానికి, సకల కష్టాలు తొలగడానికి, అందరూ కూడా పుత్ర పౌత్ర గోమేశాభివృద్ధి పొందడానికి పరమేశ్వరుణ్ణి ఆ చిన్ని బాలకృష్ణుణ్ణి అందరూ కూడా ముఖ్యంగా సంతానం కోసం ఆ బాలకృష్ణుని అందరూ కూడా తమ యొక్క శిరస్సు మీద మోయడం జరిగింది. ఎందుకంటే మధురా నగరం నుంచి వసుదేవుడు ఏ విధంగా అయితే బుర్రమే పెట్టుకుని రేపల్లికి తీసుకొచ్చాడో అలాగే మేము గుండాల దగ్గర నుంచి ఇక్కడికి అంటే స్వామివారు పుట్టిన స్థలం నుంచి ఇక్కడ లక్ష్మీదేవిపేట మందిరం వరకు కూడా తీసుకురావడం జరిగింది. తదనంతరము స్వామివారికి ఈరోజు 108 కలశలతో 108 ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో వివిధ రకాల పుష్పాలతో పాలు పెరుగు తేనె నెయ్యి పందార రకరకాల వస్త్రాలతో పశువులతో స్వామివారికి అభిషేకము అందరూ కూడా కలసలు పట్టుకుని ఊరేగింపుగా వెళ్ళి లక్ష్మీదేవిపేట అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుచూ ఊరంతా తిరిగి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. ఈ గ్రామాన్ని రక్షించమని స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఎల్లవేళలా వెన్నింటి కాపాడిన ఆయన లక్ష్మీదేవిపేట గ్రామాన్ని అని స్వామివారిని వేడుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం వైకుంఠంగా అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. తదనంతరము మకర తోరణము మేము ఎన్నాళ్ళ నుంచో చిరకాల నుంచి చూస్తున్నట్టు మకర తోరణము వెండి మకర తోరణము వేదూరి మూర్తి గారు రూపాదేవి కుటుంబ సభ్యులందరూ కూడా రామారావు లక్ష్మీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్పంచుకుని ఆ యొక్క మకర తోరణాన్ని అద్భుతంగా తయారు చేశారు. తయారు చేసిన తర్వాత దాన్ని ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారికి వినగాలు నిర్వహించి అన్నిటికీ కూడా అభిషేకాన్ని నిర్వహించి ఇప్పుడు స్వామివారికి అష్టోత్తరాలతో పూజా కార్యక్రమం ఉంటుంది. సాయంకాలము ఉయ్యాల సేవ ఉంటుంది. తదనంతరము 9 రోజులు కూడా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటరమణ పాట, అలాగే రేపు భారీ ఎత్తున అన్న సమారాధన ఇలాంటి రకరకాల విధమైన కార్యక్రమాలతో 9 రోజులు కూడా వైకుంఠమే ఇక్కడ ఉన్నట్టుగా జరుగుతుంది స్వామివారి సన్నిధిలో. జయ కృష్ణ పరమాత్మ, జయ కృష్ణ పరమాత్మ.